డీటెయిల్స్ చూస్తే బీజేపీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందన్నారు. కాంగ్రెస్ ను చూసి బీజేపీ భయపడుతోందని డిప్యూటీ సీఎం విక్రమార్క అన్నారు. అటు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్ పై పెట్టిన కేసులకు భయపడి ధర్నా చేయడం లేదని, ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. అయితే దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రిక పెట్టారు. ఆ నేషనల్ హెరాల్డ్ పేపర్ను చూసి బీజేపీ భయపెడుతోందన్నారు. గాంధీ కుటుంబాన్ని కేసుల్లో పెట్టి కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఆనాటి రవి రచించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల శక్తులకే వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ ఆఫ్టర్ బీజేపీకి భయపడి ఆగుతుందని మీరు పొరపాటున ఆలోచన చేస్తే అది మీకు తప్పు అవుతుంది తప్ప అది నిజం కాదని చెప్పడం కోసం ఈరోజు కూర్చున్నాం. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశవ్యాప్తంగా అధికారం ఉందా లేదా అనేటువంటి అంశం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం కోసం, ఈ సమాజ అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ పార్టీ చేస్తున్నటువంటి తప్పుదాన్ని ప్రపంచానికి తెలియజెప్పడం కోసం దేశవ్యాప్తంగా ఇటువంటి నిరసన కార్యక్రమం చేస్తాం. మరి ఎవరు భయపడతా ఉన్నారు? ఎవరు భయపెడతా ఉన్నారయ్యా అంటే ఇవాళ బీజేపీ భయపడతాం, కేంద్ర ప్రభుత్వం భయపడతా ఉంది. అటు రాహుల్ గాంధీ గారు కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారని మండిపడ్డారు. వక్ఫ్ ఆదాయం బినామీల ద్వారా విదేశాలకు వెళ్తోందన్నారు. వక్ఫ్ బోర్డు ఆదాయంపై ఇప్పటి వరకు ఆడిట్ జరగలేదని అన్నారు. కొత్త చట్టంతో రెగ్యులర్ గా ఆడిట్ జరుగుతోందని చెప్పారు. ఎంతమంది ముస్లింలకు న్యాయం చేశారో ఎంఐఎం, కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. అబ్దుల్లా గారు ముఖ్యమంత్రి అయ్యారు. అద్భుతంగా ఈ రోజు అక్కడ ఒక మంచి పరిపాలన మరి ఈ రోజు జరుగుతా ఉంది. అభివృద్ధి జరుగుతా ఉంది. శాంతి నేర్కొన్నది. ఉగ్రవాదం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టాన్ని జమ్మూ కాశ్మీర్ లో అమలు చేస్తా ఉంది. ఇందులో ఏ ఒక్క పేద ముస్లిం కు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఏ ఒక్క పేద ముస్లిం కు ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ఇంతవరకు సహాయం దొరకలేదు. వక్ఫ్ బోర్డుకి ఎవరికి ఉపయోగపడిందంటే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి నాయకులకు, మజ్లిస్ పార్టీ నాయకులకు, లేక కొంతమంది మత పెద్దలకు ఈ వక్ఫ్ బోర్డు ఉపయోగపడ్డా తప్ప పేద ముస్లింలు ఎవ్వరు కూడా ఇది ఉపయోగపడలేదు. 2006లో సుమారు 4 లక్షల ఎకరాల వక్ఫ్ ఆస్తులుంటే ఆ రోజు 2006లో 163 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దేశమంతా 163 క్రోర్స్ 2006లో 4.9 lakh ఎకర్స్ భూమి ఉంటే, ఆస్తులుంటే దానికి ఆదాయం వచ్చింది. మనం అడ్డుకుంటే తప్పకుండా చాలా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లెక్కించింది, సంవత్సరానికి 160 కోట్ల రూపాయల నుంచి 12,000 కోట్ల రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా 12,000 కోట్ల కంటే పెంచి ఈ డబ్బునంతా కూడా పేద ముస్లింస్ ఎవరైతున్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్టు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి లోపల మాట్లాడినట్టు ఇది ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఆ రోజు ఆర్టికల్ 370 తొలగిస్తున్నప్పుడు కూడా దేశానికి మేలు జరుగుతుంది, జమ్మూ కాశ్మీర్ కి మేలు జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరిగాయి. ఉమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రి అయ్యారు. అద్భుతంగా ఈ రోజు అక్కడ ఒక మంచి పరిపాలన మరి ఈ రోజు జరుగుతా ఉంది. అభివృద్ధి జరుగుతా ఉంది. శాంతి నేర్కొన్నది. ఉగ్రవాదం లేదు. ఇక తెలంగాణ గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 ఉద్యోగులకు ఎంపికై నియామక పత్రాల కోసం ఎదురు చూసిన అభ్యర్థులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ విషయంలో రాష్ట్ర హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర హైకోర్టు బ్రేక్ వేసింది. ఇటు విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ 1 నియామక పత్రాలు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. అయితే ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చునని హైకోర్టు తెలిపింది. దీంతో గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.
హైదరాబాద్ సీతాఫల్ మండిలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పద్మరావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సందర్భంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నీ గులాబీమయం చేయాలని ఎమ్మెల్యే పద్మరావు పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభను కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు. అయితే కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణకు ఆదర్శవంతమైన పాలనను అందించారని అన్నారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా విసుగు చెందారని అన్నారు. ట్రాన్స్పోర్టేషన్ అంతా మనమే ఏర్పాటు చేస్తాం. 2 నుంచి 3 గంటలకి బయలుదేరుతాం. దయచేసి మీరంతా కూడా ఆ 2-3 గంటల మీ దగ్గర బస్సు మీ ఏరియాకి బస్సులు వస్తే భోజనం చేసేసి రండి. మధ్యాహ్నం కాబట్టి ఇంటి దగ్గర వస్తారు, తినేసానండి. ఇక రాత్రికి ఏదో చూసాం ఎట్లయితుందో ఏం సంగతో. ఇక మీటింగ్ ఎప్పుడైతుందో ఎట్లయితుందో నేను ఆలోచన చేసుకోవాలి. సభ అంటే మనకు మంచి మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. చలో వరంగల్ వాల్ పోస్టర్ను మల్లారెడ్డి ఆవిష్కరించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి రావాలని పార్టీ శ్రేణులకు మల్లారెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో రజతోత్సవ సభను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 16 నెలల కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. ఇటు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందేమీ లేదన్నారు. ప్రతి పార్టీ మేయర్ కానీ, పార్టీ ప్రెసిడెంట్ కానీ, పార్టీ కార్పొరేటర్లు కానీ, పార్టీ ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, స్థానిక సీనియర్ నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి బొట్టు పెట్టి మనమందరం కూడా ఇంతటి 15 ఏళ్ల ప్రభుత్వం మనం చూసినాం. వాళ్ళు ఆశ పెట్టి ప్రజలకు వమ్ము చేసి నమ్మకంతో ఏదో మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి సంధి కాంగ్రెస్ వచ్చిన సంధి హత్రం పుత్రం అయిపోయింది. కార్యక్రమం నీళ్లు లేవు, పంటలకు సాగునీరు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే వివేకానంద సూచించారు. హైదరాబాద్ కుకట్పల్లి వై జంక్షన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను చేర్చడంపై కాంగ్రెస్ నేత బండి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థలైన సిబిఐ, ఈడీలను బీజేపీ జేబు సంస్థల వాడుకుంటుందని కాంగ్రెస్ నేత బండి రమేష్ విమర్శించారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. అయితే ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఒక కక్షపూరితమైన వ్యవహార ధోరణితో నడుస్తూ ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మరి మా నాయకులందరినీ కూడా నేషనల్ ఎమరాల్డ్ కేసులో అన్యాయంగా ఇరిగించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉందో, ఇవాళ ఛార్జ్ షీట్ లో మా సోనియామ్మ గారిది, రాహుల్ గాంధీ గారి పేర్లు ఇరికించి వారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని చెప్పి ఈ రోజు మా పిసిసి ఆధ్వర్యంలో మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈడీ ముందు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఏదైతే మోడీ గారు, అమిత్ షా గారు మరి ప్రభుత్వ రంగ సంస్థలను ఈడీ గాని, సిబిఐ గాని, మరి కోర్టులు గాని వాళ్ళ ఇష్టారాజ్యంగా వాడుకుంటా ఉన్నారో వాటిని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం, మేము ఖండిస్తా ఉన్నాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా బలపడతా ఉంది. దాన్ని జీర్ణించుకోలేని ఈ తన కుమారుడు ఆర్య ఇంటర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పుత్రోత్సాహం వ్యక్తపరిచారు. ఆర్య గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరైన ఎమ్మెల్సీ కవిత, అనిల్ కుమార్ దంపతులు సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. చేయి పట్టుకుని స్కూల్కు పంపించిన మొదటి రోజు నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ రోజు వరకు నీ ప్రయాణం నాకు అమితమైన ఆనందం కలిగించిందన్నారు. కవిత తల్లిగా నేను గర్విస్తున్నానని ఎక్స్లో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగంగా పోస్టు చేశారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా జస్టిస్ షమీం అఖ్తర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ తో పాటు సభ్యులుగా శివాది ప్రవీణ్, డాక్టర్ బి కిషోర్ కూడా పదవి బాధ్యతలు స్వీకరించారు. కోర్టు ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు భర్తీ చేసింది. అయితే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు వచ్చే కేసులను త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని షమీం అఖ్తర్ తెలిపారు. ఒక్కరోజే 300కు పైగా కేసులను విచారించినట్లు చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ వెల్లడించారు. ముగ్గురం కూడా చాలా యాక్టివ్గా మా తెలుగులో మంచి యాక్టివ్గా పనిచేసి ఎంత సాధ్యమైనంత వరకు హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి కేసెస్ ఈ వైలేషన్స్ అన్నీ కూడా పరిష్కారం చేసేటప్పుడు నిర్ధారించుకున్నాము. స్టేట్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ గాంధీభవన్ను ముట్టడించారు. మొత్తం 12 విశ్వవిద్యాలయాల్లో సుమారు 1400 మంది కాంట్రాక్ట్ టీచర్లు పనిచేస్తున్నారు. రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ విజయేందర్ రెడ్డి నాయకత్వంలో ధర్నా నిర్వహించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేస్తామని కూడా చెప్పిన మాటలను మరిచిందని విజయేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది గడుస్తున్నా ఈ విషయంపై ఏ ఆలోచన కనిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు ధర్నా నిర్వహించారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ బుకింగ్ పద్ధతి కొనసాగించాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్లైన్ స్లాట్ బుకింగ్ వల్ల తాము ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని డాక్యుమెంట్ రైటర్ వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించిన పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ బుకింగ్ కొనసాగించాలని డాక్యుమెంట్ రైటర్లు కోరారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని దుండిగల్లో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. గత 3 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా కార్మికులు వాపోయారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ వేతనాలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విధులు మానేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఈరోజు 17వ తారీఖు వచ్చినా గానీ జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారేమో ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖు లోపు జీతాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటనలు చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ 17 తారీఖైనా దుండిగల్ మున్సిపాలిటీలో జీతాలు రాలేదు. జీతాలు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కార్మికులు ఇంట్లో అద్దెలు కట్టలేక, పొదుపు గ్రూపులు కట్టలేక, వాళ్ళు ఈఎంఐలు చిన్న అప్పులు కట్టుకోలేక, నిత్యావసర సరుకులు కొనలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కమిషనర్ గారు తక్షణమే స్పందించి వీళ్ళ జీతాలను వేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జీతాలు లేకుండా వీళ్ళు బతకడం చాలా కష్టం. చాలా మంది కిరాయి ఇళ్లలో ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంటి ఓనర్లు అందరూ కూడా మీరు ఖాళీ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఒక పక్కన చూస్తే ధరలు పెరిగిపోయినాయి. వీళ్ళు కొనుక్కుందామన్నా కానీ నిత్యావసర సరుకులు కొనుక్కునే పరిస్థితి లేదు. విపరీతమైన ఎండలతోటి కష్టం చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు, దుమ్ము ధూళి మురికిలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వకుంటే ఈ గవర్నమెంట్ ఉండేందుకు అని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏనాడు కూడా ఇలాంటి దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాలేదు. ఎప్పుడైనా 5వ తారీఖు లోపించేటువంటి జీతాలు 17వ తారీఖు వచ్చిన జీతాలు ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఈ రోజు 17వ తారీఖు వచ్చినా గానీ జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారేమో ప్రతి నెల 1వ మేడ్చల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన చేపట్టారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ విధానం ద్వారా తాము అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్యుమెంట్ రైటర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే స్లాట్ విధానం వెంటనే ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రభుత్వము నేడు చేపట్టినటువంటి ఈ యొక్క స్లాట్ విధానాన్ని రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్స్ అందరి తరఫున మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే
నిరుద్యోగ యువత ఉద్యోగాలు గవర్నమెంట్ కల్పించకుండా కూడా స్వయం ఉపాధితోని ఈ యొక్క పనులు చేసుకుంటూ మాతో అయినంత వరకు వచ్చిన వాళ్ళకి కొద్దిగా సేవ చేసుకుంటూ మా జీవనోపాధి కలుపుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఈ యొక్క స్లాట్ విధానాన్ని రద్దు చేసి మాకు ఉపాధి కల్పించినట్టు అవుతుందని ప్రభుత్వంతో కోరుకుంటున్నాం. ఇంత సమ్మె చేస్తున్నామంటే ఈ స్లాట్ విధానాన్ని ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో దీనివల్ల పబ్లిక్కి ఇబ్బంది, డాక్యుమెంట్ రైటర్లకు ఇంకా ఇబ్బంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక డాక్యుమెంట్ చేయాలి అంటే 2-3 గంటలు టైం పడుతుంది. ఈ డాక్యుమెంట్ విధానం ఏదైతే ఉందో మనం చేస్తున్నప్పుడు మళ్ళీ కింద మేము చేయాలి, మీదికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎడిట్ చేయాలి. దీనివల్ల ఒక డాక్యుమెంట్కి ఒక హాఫ్ అన్ అవర్లో అయ్యే పనిని 2 గంటలు అవుతుంది. కనుక హైదరాబాద్ పటాన్చెరు పారిశ్రామిక వాడలోని పాష మైలారంలో అగ్ని ప్రమాదం సంభవించింది. వెంకార్ కెమికల్ కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. రియాక్టర్ నుంచి మరో రియాక్టర్లోకి కెమికల్ పంపించే క్రమంలో మంటలు ఎగిసిపడ్డాయి. కార్మికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. వెంకార్ కెమికల్స్లో ఐడిఏ పాష మైలారం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇది కెమికల్ ఫైర్ యాక్సిడెంట్స్ సాల్వెంట్స్ ద్వారాగా ఈ ఫైర్ కావటం జరిగింది. ఒకసారి గ్లో కావటం, తర్వాత గ్లో కాగానే ఇమీడియట్గా ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక 2 ఫైర్ ఇంజన్లు ఉన్నాయి, ఫైర్ స్టేషన్ ఉంది. ఆ ఫైర్ ఇంజన్లు, ఫైర్ స్టేషన్, ఫైర్ సిబ్బంది ఇమీడియట్గా టర్న్అవుట్ కావటం, ఈ యొక్క ఫైర్ స్పాట్కి రావటం, తర్వాత వాళ్ళు చాలా వరకు కంట్రోల్ చేశారు. ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి ఎదురుగా అరవిందో ఫార్మా ఉంది, తర్వాత పక్కన ఇంకో ఫార్మా ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి ఇమీడియట్గా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది చేశారు. అదేవిధంగా పటాన్చెరు నుంచి ఫైర్ ఇంజన్, తర్వాత సంగారెడ్డి నుంచి కూడా ఫైర్ ఇంజన్ రావడం జరిగింది. అందరూ చాలా ఎఫెక్టివ్గా సమర్థవంతంగా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేయటాన దాదాపు ఒక 2-2.5 అవర్స్లో ఫైర్ అంతా కూడా కంట్రోల్కి వచ్చేసింది. లోపల ఇన్మేట్స్ ఎవరు లేరు, ఎవరికేం కాలేదు. ఇది షిఫ్ట్ చేంజ్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని పలు హోటళ్లపై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వంటలో కాలం చెల్లిన మసాలాలు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వంటగది అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండడంతో కినారా, గ్రాండ్, నెల్లూరు, వేగమాంబ హోటళ్లకు అధికారులు ఫైన్ విధించారు. ఇటు హోటళ్లలో కల్తీ పదార్థాలను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నమస్కారం మీడియా మిత్రులందరికీ. ఈరోజు శంషాబాద్లో ఉన్న హోటల్స్ తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు వెంగమాంబ హోటల్ తనిఖీ చేసినాము. అందులో చికెన్, మటన్ వేస్టేజ్ దొరికింది. దానికి వలన 20,000 ఫైన్ వేసినాము. కింద గ్రాండ్కి 10,000 ఫైన్ వేసినాము. అక్కడ కూడా మటన్, చికెన్ లేకుండే, చికెన్ కుళ్ళిపోయిండే. మరి వేరే హోటల్స్ తిరిగినాము, అన్ని హోటల్స్ ఫైన్ వేస్తున్నాము. ఈ ప్రక్రియ నిరంతరం చేసుకుంటాము. ఎవరైతే ఉన్న ఫిర్యాదు ఉంటే మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న అఘోరీ వ్యవహారంపై అటు ప్రభుత్వాలకు ఇటు పోలీసులకు కొత్త తలనొప్పిగా మారింది. తాజాగా అఘోరీపై మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో జోగిని సంధ్య ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం పేరు చెప్పుకొని ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తోందని, హిజ్రాలకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తోందని సంధ్య ఆరోపించారు. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఇలాంటి వాళ్లను సమాజం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అయితే 2 రోజుల కిందట వైజాగ్కు చెందిన వర్షిణి అనే అమ్మాయిని అఘోరీ పెళ్లి చేసుకున్నాడని జోగిని సంధ్య మండిపడ్డారు. సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అఘోరీ అలియా శ్రీనివాస్ అతని మీద కంప్లైంట్ ఇస్తారు. దాన్ని ఒకసారి వెరిఫై చేసి లీగల్గా ఏం చేయగలుగుతామనేది ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక పర్సన్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో అఘోరీ అలియా శ్రీనివాస్ అతని మీద కంప్లైంట్ ఇస్తారు. దాన్ని ఒకసారి వెరిఫై చేసి లీగల్గా ఏం చేయగలుగుతామనేది ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సనాతన ధర్మం కాపాడుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడి ఈ రోజు అందరి మధ్యలో ఇజ్జత్ తీశారు కదండి. ఆయన గురించి నేను షామీర్పేట్ పిఎస్లో ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళందరినీ లోపటేయమని కోరుకున్నాం. వారి ఎన్నికలైతే ఎవరైతే బ్లాక్ దందా వాళ్ళు అయితే ఉన్నారో ట్రాన్స్ కమ్యూనిటీ, ఒక జోగిని వ్యవస్థ, ఒక లేడీస్ కి, ఒక అఘోరాలకు, ఒక నాగ సాధులకి ఈ రోజు ఇజ్జత్ పోయేటట్టు చేసిండు. ప్రతి ఒక్క గవర్నమెంట్ దాని గురించి యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాచరం పిఎస్ పరిధిలో మల్లాపూర్లో నకిలీ వైద్యుడును అరెస్ట్ చేశారు. రోగుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుడిని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వైద్యుడు బాబీ బికాస్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.